నమస్కారం మిత్రులారా, మంత్రతత్వం ఛానల్కి స్వాగతం. మునుపటి భాగంలో హనుమంతుని అపారమైన శక్తి ఎంత గొప్పదో మాత్రమే కాదు, ఆ శక్తిని ఆయన ఎలా నియంత్రించగలిగాడో తెలుసుకున్నాం. ఈ భాగంలో హనుమంతుని నామస్మరణ ఎలా దుష్ట శక్తులను దూరం చేస్తుందో తెలిపే అత్యంత శక్తివంతమైన శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామసు నావై. ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం. హనుమంతుని మహావీరనామాన్ని స్మరించినప్పుడు భూతాలు, పిశాచాలు వంటి దుష్టశక్తులు దగ్గరకు రావు. ఇప్పుడు దీని ప్రతిపదార్థం చూద్దాం. భూత పిశాచ నికట నహి ఆవై. భూత దుష్టశక్తులు, పిశాచ భయంకరమైన ప్రతికూల శక్తులు, నికట దగ్గరకు, నహి అస్సలు, ఆవై రావు. మహావీర జబ నామసు నావై. మహావీరుడైన హనుమంతుడు, జబ ఎప్పుడు, నామ పేరు, సునావై వినిపించబడుతుందో. ఈ శ్లోకాన్ని కేవలం భూతాలు, పిశాచాల గురించి మాత్రమే అనుకోవద్దు. మన ఋషులు దుష్టశక్తులు అనే పదాన్ని చాలా లోతైన అర్థంలో ఉపయోగించారు. మన జీవితాల్లో కూడా మనల్ని బలహీనులను చేసే అనేక ప్రతికూల శక్తులు ఉంటాయి. భయం, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, కోపం, ఆందోళన ఇవి కూడా మన శక్తిని హరించే అదృశ్య శత్రువులే. హనుమంతుని నామస్మరణ మనలో ధైర్యాన్ని మేల్కొల్పుతుంది. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ భయానికి స్థానం ఉండదు. అందుకే హనుమంతుని పేరు వినిపించిన చోట ప్రతికూల శక్తులు నిలవలేవు. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కారణం లేకుండా భయం కలుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో మనసు అస్థిరంగా అనిపిస్తుంది. కొన్ని ఆలోచనలు మనల్ని లోపల నుంచి బలహీనులను చేస్తాయి. అలాంటి సమయంలో హనుమంతుని నామాన్ని జపించాలి. జై హనుమాన్, శ్రీ రామదూత హనుమాన్ అనే నామస్మరణ మనలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఇది కేవలం భక్తి కాదు, మనసును స్థిరపరిచే శక్తి. హనుమంతుని నామస్మరణ మన ఆలోచనలను శుభ్రపరుస్తుంది, మనలోని బలాన్ని మేల్కొల్పుతుంది. ఈ శ్లోకం మనకు చెప్పే సత్యం, ప్రతికూల శక్తులు బయట కంటే ముందుగా మన మనసులోనే పుడతాయి. హనుమంతుని నామస్మరణ మనలోని భయాన్ని తొలగిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది. ఎక్కడ హనుమంతుని నామం ఉంటుందో అక్కడ చీకటి నిలవదు. తదుపరి భాగంలో హనుమంతుని నామస్మరణ రోగాలను ఎలా దూరం చేస్తుందో, బాధలను ఎలా తొలగిస్తుందో తెలిపే అత్యంత ప్రసిద్ధమైన శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం. ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను భక్తితో పాటు జీవితానికి ఉపయోగపడే విధంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి. జై శ్రీరామ్, జై హనుమాన్.